శ్రీమాత్రే నమః. సంఖ్యాశాస్త్రంలో 4 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వాళ్ళ యొక్క శారీరక స్వభావం గురించి, గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. వీరు సగటు ఎత్తుకు కలిగి ఉంటారు, కొద్దిగా పుష్టిగా ఉంటారు, చక్కనైనటువంటి జుట్టు అంటే మెరిసేటువంటి జుట్టు ఉంటుంది. అలాగే నవ్వినప్పుడు కళ్ళు కూడా నవ్వినట్టుగా చమత్కారంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అయితే మధ్య వయసు వచ్చేటప్పటికి మాత్రం కొద్దిగా నడుము నొప్పితో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరు గుణం గురించి మనం పరిశీలించినట్టయితే రాజకీయాల నుంచి వంటగది వరకు కూడా అన్ని విషయాల్ని కూడా గ్రహించేటువంటి శక్తి ఉంటుంది. వీధిలో కానీ, ఊర్లో కానీ, లేదా దేశంలో కానీ జరిగేటువంటి సకల విషయాల్ని కూడా వీరు తెలుసుకుంటారు, వాటి మీద ఆసక్తి చూపుతారు. అలాగే ఎక్కువగా దూరదృష్టి కలిగి ఉంటారు. రాజకీయవేత్తలుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. సంఘ సంస్కరణకర్తలుగా కూడా వీళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వివిధ శాఖల్లో అంటే వివిధ కోణాల్లో వీరిని మనం చూడవచ్చు. తరచూ అప్పుడప్పుడు కొద్దిగా మానసిక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది అనేటువంటిది ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సూక్ష్మమైనటువంటి గొప్ప పనులు చేసేటువంటి శక్తిగా వీళ్ళు ఎదుగుతారు. ఆ కోణంలోనే కీర్తిని సంపాదిస్తారు. సంఘ శ్రేయస్సు కోసం కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.